కోళ్ళు మేతలు తీసుకోవట్లేదు అని జెప్పి చాలామంది మల్టీవిటమిన్ సిరప్‌లని, లివర్ టానిక్‌లని, ఎంజైమ్ టానిక్‌లని, అరుగుదల సిరప్‌లని, ఆకలి సిరప్‌లని, అల్లమని, చిన్నుల్లిపాయని, వామని, తమలపాకులని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి ఎందుకు మేత తినట్లేదు అనేది మనం ఫస్ట్ కోడిలో కంక్లూడ్ జేసుకోవాలి. డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేయకుండా మెడిసిన్ యూజ్ చేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఉదాహరణకి కొన్ని కోడ్లుంటాయి. మేత తీసుకోవడం చాలా ఆశగా, కోరికగా మేత తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. మగ్గు లోపల తలబెట్టి. కానీ మేత నోట్లో కొంచెం తిన్న తర్వాత కక్ 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 అని సౌండ్ చేసేస్తా నోట్లో ఉన్నదంతా ఇదిలిచ్చేస్తది చుట్టుపక్కలకి. ఇలా ఇదిలిచ్చేస్తూ ఇలా సౌండ్ చేస్తుంది అంటే, దానికి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే, దానికి నోటి లోపలికి మనం ఏలు పెడితే జిగురు జిగురుగా, తెమడలాగా, కళ్ళలాగా, కఫంలాగా, మేగడలాగా నోట్లో మన చేతికి జిగురు అంటుకుంటూ ఉంటది. అప్పుడు ఆ జిగురు కంట్రోల్ అవ్వడానికి మనం మందులేయాలి. అంతేగాని ఆ డైజెషన్ టానిక్‌లు ఇంప్రూవ్ అవ్వడానికి ఆ మందులు కాదు మనం ఇక్కడేయాల్సింది. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లెయింట్ మనం ఓవర్‌కమ్ జేయాలి అంటే, కంప్లెయింట్ మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అటువంటప్పుడు కొన్ని కొన్ని కోళ్ళల్లో నోట్లో సొంగ ఒకటే కాకుండా నోట్లో పొక్కులు గూడా ఉంటాయి. అది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడితే మంచి ఫలితాలుంటాయి. మీ కోళ్ళకి గూడా ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.